తూర్పుగోదావరి జిల్లాలో మండపేట అనేది తెలుగుదేశానికి పెట్టని కంచుకోట. గత 3 పర్యాయాల నుంచి 2009, 14, 19లో తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచిన స్థానం ఇది. అయితే ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ ఉన్న బలం, క్యాస్ట్ కావచ్చు, లేకపోతే తెలుగుదేశానికి ఉన్నటువంటి బలం కావచ్చు. అయితే టీడీపీకి ఇక్కడ పెద్ద ఫ్యాక్టర్ ఏంటంటే మైనస్ ఫ్యాక్టర్, టీడీపీ ఇంటర్నల్ విషయాలన్నీ తెలిసినటువంటి తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటం అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి కొన్ని రోజుల క్రితమే తోట త్రిమూర్తులను అక్కడ ఇన్ఛార్జ్ గా వేశారు. సో తోట త్రిమూర్తులకి పూర్తి అవగాహన ఉంది. అలాగే అక్కడ గతంలో 2019లో పోటీ చేసినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ని రాజ్యసభకు పంపించడం వలన, రాజ్యసభ మెంబర్ గా ఉండటం వలన ఆయన కొడుక్కి పక్కన ఉన్నటువంటి రామచంద్రాపురంలో టికెట్ ఇచ్చారు. సో శెట్టి బలిజ కాపు కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో చెన్నువేణి వేణుగోపాలకృష్ణన్ తీసుకెళ్లి అక్కడ రాజమండ్రి రూరల్ కి వేయటం కూడా ఇప్పుడు 2-3 వర్గాలైనాయి. కాకపోతే ఏంటంటే అన్ని కూడా సమస్యపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో గతంలో 3 సార్లు 2 సార్లు వరుసగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవటం, స్థానికంగా బలమైనటువంటి అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉండటం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. సో ఖచ్చితంగా గెలుస్తాము అనే విధంగా ఆలోచిస్తున్నారు. సంక్రాంతి సమయంలో కూడా స్థానిక ఓటర్లతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి తోట త్రిమూర్తులు దగ్గర అయ్యారు. చూద్దాం ఏ విధంగా జరగబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.